ఆచార్య చాణక్యుడు ఇలా అన్నాడు: బలవంతుడిని గెలవడానికి కత్తి అవసరం లేదు, అతని మనస్సును చదివే బుద్ధి చాలు అని. ఈ ప్రపంచంలో ప్రతి యుద్ధం కత్తులతో జరగదు. కొన్ని యుద్ధాలు మాటలతో జరుగుతాయి, కొన్ని నిశ్శబ్దంతో, మరికొన్ని మన సహనంతో. చాలా మంది శత్రువును ఓడించాలంటే కోపం చూపాలని అనుకుంటారు, కానీ చాణక్యుడు చెబుతుంది వేరే విషయం. నిజమైన విజేత యుద్ధం ప్రారంభం కాకముందే గెలిచినవాడు అని. ఈరోజు మనం తెలుసుకోబోయేది శత్రువును నాశనం చేయడానికి కాదు, అతని ఆటను అతనికే తెలియకుండా ఎలా ముగించాలో అని. ఇవి చాణక్యుని 10 నిగూఢ నియమాలు. నియమం 1: నీ బలహీనతను ఎప్పుడు బయట పెట్టద్దు. చాణక్యుడు చెప్తాడు, నీ బాధను అందరికీ చెబితే కొందరు నవ్వుతారు, మరికొందరు దాన్నే ఆయుధంగా వాడతారు. శత్రువు ముందుగా నీ బలాన్ని కాదు, నీ బలహీనతను వెతుకుతాడు. నీ భయం, నీ కోపం, నీ ఒంటరితనం ఏది నిన్ను కదిలిస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే నిజమైన యోధుడు తన భావాలను బయట పెట్టడు. సింహం అడవిలో ప్రతి జంతువుకి తన గాయాలు చూపించదు, అందుకే అందరూ దానికి భయపడతారు. నీ జీవితం కూడా అలానే ఉండాలి. నువ్వు కానీ నీ కన్నీళ్లు అందరికీ చూపద్దు. నవ్వు, మాట్లాడు, కానీ నీ రహస్యాలు ఎవ్వరికీ చెప్పద్దు. ఇక 2వ నియమం: కోపంలో నిర్ణయం తీసుకోకు. శత్రువు కోరుకునేది ఒక్కటే: నువ్వు భావోద్వేగానికి లోనవడం, నువ్వు బాధపడడం, నువ్వు ఏడవడం. ఎందుకంటే కోపంలో ఉన్న మనిషి తన తెలివైన కోల్పోతాడు. చాణక్యుడు చెబుతాడు, కోపం వచ్చినప్పుడు మాట్లాడే వ్యక్తి తన శత్రువుకే సహాయం చేస్తుంటాడు. ఎవరైనా నిన్ను రెచ్చగొడితే అక్కడే నువ్వు ఓడిపోతావు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటే వాళ్ళే గందరగోళంలో పడిపి అయోమయంలో ఉంటారు. గుర్తుపెట్టుకో, నీ నిశ్శబ్దం కొన్నిసార్లు నీ గొప్ప అదే ప్రతీకారం అవుతుంది. ఇక నియమం 3: ప్రతి ఒక్కరిని నమ్మద్దు. చాణక్యుని మాటల్లో మనం విషసర్పం ఒక్కసారే కాటేస్తుంది, కపట మిత్రుడు ప్రతిరోజు కాటేస్తూనే ఉంటాడు. నీ దగ్గర ఉండే వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు. కొంతమంది నీ విజయాన్ని చూసి నవ్వుతారు, కానీ లోపల కాలిపోతుంటారు. అందుకే నీ ప్లాన్లు అందరికీ చెప్పద్దు. నీ తదుపరి అడుగు రహస్యంగా ఉండాలి. ఎందుకంటే శత్రువు బయట కన్నా కొన్నిసార్లు నీ చుట్టూ ఎక్కువగా ఉంటాడు. ఇక నియమం 4: నీ విలువను తగ్గించుకోవద్దు. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రపంచం తక్కువగానే చూస్తుంది. చాణక్యులు వారు చెబుతున్నారు, అతి వినయం కూడా బలహీనతగా మారుతుంది. నువ్వు ఎప్పుడు అందరికీ ఎస్ అంటే ఒకరోజు వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటారు. అవసరమైతే నో చెప్పడం నేర్చుకో. నీ సమయం విలువైనది, నీ శక్తి విలువైనది, నీ మనశ్శాంతి ఇంకా విలువైనది. ఇక నియమం 5: శత్రువును అర్థం చేసుకో. వెంటనే ఎదుర్కోవద్దు, వెంటనే స్పందించొద్దు, వెంటనే కోపాన్ని ప్రదర్శించొద్దు. చాణక్యుడు యుద్ధం చేయడానికి ముందు శత్రువు మనస్తత్వాన్ని అధ్యయనం చేసేవాడు. ఎందుకంటే ఎవరి బలహీనత ఎక్కడుందో తెలుసుకుంటే యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు. శత్రువు దేనికి భయపడతాడు, అతని అహంకారం ఏమిటి, అతను కోపపడేది ఎప్పుడు, ఇవి తెలుసుకున్న వ్యక్తి అతన్ని సులభంగా ఓడించగలడు. గుర్తుపెట్టుకో, తెలివైన వేటగాడు ముందుగా గమనిస్తాడు, తర్వాతే దాడికి ఉపక్రమిస్తాడు. నియమం 6: నీ విజయాన్ని పెద్ద ప్రతీకారం. నీ విజయమే వాళ్ళకి పెద్ద ప్రతీకారం. నిన్ను అవమానించిన వారితో వాదించకు, వాళ్లకు నిరూపించడానికి సమయం వృధా చెయ్యకు. చాణక్యుడు అన్నాడు, నీ ఎదుగుదలే నీ శత్రువుకు అతి పెద్ద శిక్ష. నువ్వు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే నిన్ను ద్వేషించే వాళ్ళు లోపలే కరిగిపోతారు. కాబట్టి ప్రతీకారం కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం నువ్వు పని చేయి. ఇక నియమం 7: తక్కువ మాట్లాడు, ఎక్కువ గమనించు. ఎక్కువ మాట్లాడేవాడు తన రహస్యాలను బయట పెడతాడు, కానీ నిశ్శబ్దంగా ఉండేవాడు అతన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. వీడు అర్థమే కాడరా నాయన, వీడు ఏం ఆలోచిస్తాడు, ఏం చేస్తాడో తెలియదు అనే భయం అనేది ఎదుటి వాళ్ళల్లో ఉండాలా.
చాణక్యుడు చెప్తాడు, మాట్లాడే ముందు ఆలోచించు, ఆలోచించిన తర్వాత కూడా అవసరమైతేనే మాట్లాడు. నువ్వు ఎక్కువగా వినడం మొదలు పెడితే మనుషులు అసలు స్వభావం కనిపిస్తుంది. ఇక నియమం 8, సమయాన్ని ఆయుధంగా వాడుకో. ప్రతి యుద్ధం వెంటనే గెలవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు సమయం నీ తరపున యుద్ధం చేస్తుంది. చాణక్యుడు ఓర్పుతో ఎదురు చూసేవాడు, సరి అయిన సమయం వచ్చినప్పుడు మాత్రమే దాడి చేసేవాడు. అందుకే గుర్తించుకో మిత్రమా, త్వరపడే వ్యక్తి తప్పులు చేస్తాడు, సహనం ఉన్న వ్యక్తి గెలుస్తాడు. ఇక 9వ నియమం, నీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచు. శత్రువు నీ మనస్సును కంట్రోల్ చేయగలిగితే అతను నిన్నే కంట్రోల్ చేస్తున్నట్టే. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం నేర్చుకో. ఎందుకంటే బలమైన మనిషి ప్రతి పోరాటానికి స్పందించడం. సింహం ప్రతి కుక్క మొరిగినప్పుడు తిరిగి మొరగదు. నియమం 10, నీ లక్ష్యంపై ఫోకస్ ఉంచు. చివరికి చాణక్యుడు చెప్పిన గొప్ప సూత్రం ఇదే. లక్ష్యం ఉన్న వ్యక్తిని ఎవరూ ఆపలేరు. శత్రువులు వస్తారు, నిన్ను కిందికి లాగడానికి ప్రయత్నిస్తారు, నీ గురించి చెడుగా మాట్లాడతారు, అందరికీ చెబుతారు. కానీ నువ్వు నీ లక్ష్యంపై ఫోకస్ పెడితే ఒకరోజు వాళ్ళే నీ విజయాన్ని చూస్తూ మౌనంగా నిలబడిపోతారు. ఫ్రెండ్స్, శత్రువును ఓడించడం అంటే అతన్ని నాశనం చేయడం కాదు, అతని ప్రభావం నీ జీవితంపై లేకుండా చేయడం. చాణక్య నీతి మనకు చెప్పేది ఒక్కటే, బలంతో కాదు బుద్ధితో గెలవాలి. నీ కోపాన్ని నియంత్రించు, నీ లక్ష్యాన్ని గట్టిగా పట్టుకో, నీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకు. అప్పుడు ప్రపంచం నిన్ను తక్కువగా చూడటానికి భయపడుతుంది. ఎందుకంటే నిజమైన శక్తి అరవడంలో కాదు, నిశ్శబ్దంగా ఎదగడంలో ఉంటుంది. అడవికి ఒక నియమం ఉంటుంది. ఒక సింహం గాఢ నిద్రలో పడుకున్నప్పటికీ ఇతర జంతువులు దాని దగ్గరకు వెళ్లే ముందు 100 సార్లు ఆలోచిస్తాయి. అవి ఊపిరి కూడా ఆగిపోతుంది. కానీ ఒక కుక్క మేల్కొని వీధుల్లో గట్టిగా అరుస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు కూడా దాని రాయితో కొడతాడు. చివరికి ఎందుకు ఇలా జరుగుతుంది? సింహం నిద్రలో ఉంది, ఎవరికి హాని చెయ్యడం లేదు, అయినా అంత గౌరవం. కుక్క మాత్రం అరుస్తూ తన ఉనికిని చూపిస్తుంది, అయినా దాన్ని అవమానం. జవాబు చాలా చేదుగా ఉంటుంది, కానీ ఇది నిజం. ఈ ప్రపంచం మీ మంచితనాన్ని గౌరవించదు. ఈ ప్రపంచం మీ శక్తిని, మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది. ఆచార్య చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే ఒక మాట చెప్పారు. అది ఈ కలియుగంలో 100% నిజం. ఆయన ఏం చెప్పారంటే, నిటారుగా పెరిగిన చెట్లను ముందుగా నరికివేస్తారు అని, వంకరగా పెరిగిన చెట్లను ఎవరూ తాకరు అని. సమాజంలో చాలా అమాయకంగా ఉండే వ్యక్తి అందరికీ అవును అని తల ఊపే వ్యక్తినే ప్రపంచం ముందుగా బలి తీసుకుంటుంది. ప్రజలు అతన్ని ఉపయోగించుకుంటారు, అతని మీద ప్రయోజనము పొందుతారు. పని అయిపోయాక పాలల్లో పడిన ఈగిలా బయటకు విసిరేస్తారు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి, నిజాయితీగా ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు ఎవరి కోసం మీ ప్రాణం పెట్టి నిలబడి ఉంటారు? మీకు ముఖ్యమైన పనిని వదిలేసి కూడా, మీ నిద్రను పాడు చేసుకొని, మీ డబ్బు ఖర్చు పెట్టుకుని కూడా కేవలం ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చుంటారు. వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు, తమవాడిగా భావిస్తారు. కానీ బదులుగా మీకు ఏమి దక్కింది? మోసం, అవమానం, లేక వెనుక నుంచి ఇతను ఒక మూర్ఖుడు, వారిని ఉపయోగించుకోండి అన్న మాటలు వినిపిస్తాయి. మీతో కూడా ఇలా జరుగుతుంటే ఈరోజు ఈ చేదు నిజాన్ని వినండి. తప్పు ప్రపంచంది కాదు, తప్పు మీదే. మీరు మీ గౌరవంతో ఆటలాడే లైసెన్స్ను వాళ్ళకే ఇచ్చినారు. మీ మంచితనాన్ని అంత చౌకగా మార్చేశారు. ఇతరులు దానిని మీ బాధ్యతగా భావించడం మొదలుపెట్టారు. గౌరవం దుకాణంలో దొరకదు, ఏడుపుతో కూడా రాదు. గౌరవం సంపాదించుకోవాలి, కొన్నిసార్లు లాక్కోవాలి కూడా. అందుకోసం మీరు గుంపులో నిలబడ్డ గొర్రె కాకూడదు, ఒంటరిగా నిలబడ్డ సింహం కావాలి. ఇప్పుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన శక్తివంతమైన నియమాలు తెలుసుకున్నాం. ఇవి ఒక సాధారణ మనిషిని ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చేస్తాయి. ఇది మోటివేషన్ కాదు, ఇది గౌరవాన్ని సంపాదించే విజ్ఞానం. సులభంగా అందుబాటులో ఉండటం మానేయాలి. చాణక్యుడు చెబుతాడు, ఎప్పుడూ ప్రవహించే నదిలో ప్రజలు బట్టలు ఉతుకుతారు, చెత్త వేస్తారు. కానీ ఎడారిలో కష్టంగా దొరికే నీటిని బంగారంలా కాపాడుకుంటారు. మనిషి మెదడు కూడా అలాగే పనిచేస్తుంది.
సులభంగా దొరికేది విలువ లేనిదిగా కనిపిస్తుంది. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పరిగెత్తే వ్యక్తినా? లేక స్నేహితుడు పిలిస్తే మీ పని వదిలేసి వెళ్ళే వ్యక్తా? బాసు సెలవు రోజున పని ఇస్తే సరే అనేసే వ్యక్తా? మీకు అనిపిస్తుంది నేను సహాయకుడిని, కానీ నిజమేమిటంటే మీరు చౌకగా మారుతున్నారు. మీరు ఎప్పుడు అందరికీ ఖాళీగా ఉంటే ఇతరులు అనుకుంటారు ఇతనికి తనకంటూ జీవితం లేదు, ఏమీ లేదు. ఈ రోజు నుంచే కొంచెం విలువైన వారిగా మారండి. లేదు అని చెప్పడం నేర్చుకోండి. మీ సమయానికి విలువ ఇవ్వండి. మీరు మీ సమయాన్ని గౌరవిస్తేనే ప్రపంచం దాన్ని గౌరవిస్తుంది. ఇక నిశ్శబ్దం యొక్క భయం. చాణక్య చెబుతారు, మూర్ఖుడు తన నాలుక వల్ల చస్తాడు అని. జ్ఞాని తన మౌనంతో రాజ్యం చేస్తాడు. సింహం 24 గంటలు గర్జించదు. అవసరమైనప్పుడు మాత్రమే గర్జిస్తుంది. కానీ కప్ప మాత్రం రోజంతా అరుస్తూనే ఉంటుంది. ఎవ్వరూ దానికి భయపడరు, పట్టించుకోరు. మనలో చాలా మంది ఎక్కువగా మాట్లాడతారు. ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతూనే ఉంటారు. తమ బాధలు, ప్లాన్లు, కలలు అందరికీ చెప్పేస్తుంటారు. కానీ నిజమేమిటంటే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన విలువను తగ్గించుకుంటాడు. ఇతరులు అతన్ని సీరియస్‌గా తీసుకోవడం మానేస్తారు. అదే నిశ్శబ్దంగా ఉండే వ్యక్తిని చూడండి. అతను తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా గమనిస్తూ ఉంటాడు. అతని మౌనం ఎదుటి వారిలో భయాన్ని కలిగిస్తుంది. మౌనం ఒక ఆయుధం. దాని ద్వారా మీరు పోరాడకుండా కూడా గెలవవచ్చు. విషం లేక